వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హెచ్సియు 400 ఎకరాల భూములను ఎవరు కూడా కొనవద్దు అంటున్న కేటీఆర్. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్. నా భర్త మరణాన్ని రాజకీయం చేయొద్దు అంటున్న జెసికా పగడాల. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు విచారణ వ్యక్తం చేస్తున్నాను. హెచ్సియు విద్యార్థిని. అమ్మాయిలని కూడా చూడకుండా పోలీసులు మా మీద దారుణంగా లాఠీచార్జ్ చేశారు. హెచ్సియు విద్యార్థిని. ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఏపీ సీఎం పరుగులు పెట్టిస్తున్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఏపీ సీఎం పరుగులు పెట్టిస్తున్నారు. P4 కార్యక్రమంతో పేదరికం లేని సమాజ స్థాపన, పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం. పాణ్యం నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పంతంలో తీసుకెళ్తాను. 10 ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపాను. ప్రజలు హర్షధ్వానులు రేకెత్తిస్తున్నాయి. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని, P4 కార్యక్రమంతో పేదరికం లేని సమాజ స్థాపన కొరకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని, పాణ్యం నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని, పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్నానని, ఓవైపు ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నానని పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి మీడియాతో వెల్లడించారు. కాలనీ తరఫున మనం ఇక్కడ ఉన్నటువంటి దాదాపు అక్టోబర్ నుండి గత ప్రభుత్వాలు కూడా ఎమ్మెల్యేకి ఇచ్చాము. ఇప్పుడు కూడా కమిషనర్కి, ఎమ్మెల్యే గారికి అందరినీ రిక్వెస్ట్ చేసి అనేక పోరాటాలు చేసి చాలా కాలం నుండి ఇబ్బంది పడుతున్నటువంటి ఆదిత్యనగర్ కల్వర్ట్ అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి, ఇవన్నీ పూర్తి చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం పూనుకున్నందుకు అధికారులకి, ఎమ్మెల్యే గారికి, సిపిఎం పార్టీకి అనేక పోరాటాలు చేసినటువంటి సిపిఎం పార్టీకి అందరికీ ఆదిత్యనగర్ కాలనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. భాస్కర్ రెడ్డి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేరుస్తూ అలాగే అభివృద్ధి వైపు కూడా పరుగులు తీస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా మేము మా పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు గత 10 ఏళ్లలో ఒక్కగానొక్క కానీ పట్టించుకోకుండా, నయా పైసా నిధులు కూడా విడుదల చేయకుండా, ఎంతసేపు ఉన్నా తాము బాగుపడాలి, తమ కార్యకర్తలు బాగుపడాలి అన్న కాన్సెప్ట్తోనే గత పాలకులు పరిపాలించడం జరిగింది. మేము అలా కాకుండా ఎక్కడైతే ఈరోజు మేము 1,20,00,000తో 2 చోట్ల సీసీ కల్వర్ట్లు అయితేనేమి, సీసీ డ్రైనేజ్లకు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అసలు గత ప్రభుత్వంలో ఉన్న ఈరోజు ఏవైతే ఓపెనింగ్ చేశామో, గత ప్రభుత్వంలో అసలు కాల్వలు పారి ఆ చెడు వాసనను భరించలేక ఎంతోమంది రోగాల బారిన పడి ఎంతో ఇబ్బందులకు గురి కావడం జరిగింది. కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆదిత్యనగర్లో ఈరోజు 84 లక్షలతో ఈరోజు డ్రైన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అలాగే దక్కన్ బిర్యానీ ఏరియాలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. అక్కడ కూడా 46 లక్షలతో అక్కడ కూడా మేము డ్రైన్స్, సీసీ కల్వర్ట్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి
ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం మా వంతు మేము కృషి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ మే నెలలోనే రైతులకు అండగా ఉండేందుకు రైతులు ఏదైతే హామీ ఇచ్చామో అన్నదాత పథకం కింద కూడా 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అందించడం జరుగుతుంది. అలాగే ఎన్నికల హామీలో తల్లికి వందనం అని మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, పిల్లలను బడికి పంపిస్తే వాళ్ళ జీవితం బాగుపడుతుంది కాబట్టి తల్లికి భారం కాకుండా ఏ తల్లి అయితే ఎంతమంది పిల్లలు ఉండి అంతమంది పిల్లలను బడికి పంపిస్తే సంవత్సరానికి 15,000 రాగా ఇప్పుడు ఈ సంవత్సరంలోనే జూన్ నెలలోనే అది కూడా ప్రారంభం చేయబోతూ ఉన్నాం. అంతేకాకుండా దీపం పథకం కింద కూడా గతంలో మహిళలు కట్టెల పొయ్యి మీద వంట చేసి ఆ పొగంతా కళ్ళు లేకపోయి గొంతు లేకపోయి అనారోగ్య పాలయ్యి వాళ్ళ ఊపిరితిత్తులు పాడవుతున్నాయన్న ఉద్దేశంతోనే గతంలో దీపం పథకం తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి గ్యాస్ పొయ్యిలు అందించిన ఘనత టీడీపీ ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే ఎన్నికల్లో హామీ ఇచ్చాం, అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఇచ్చిన హామీ మేరకే అది కూడా అమల్లోకి రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కటి రాష్ట్రాన్ని కూడా గతంలో గుంతలమయం రాష్ట్రంగా ఉండేది, ఎక్కడ చూడు గుంతలే, ఒక్క రోడ్డు పిరికెడి ఇసుక వేసి రోడ్లు చేసిన పాపాన పోలేదు వాళ్ళు. కాబట్టి గత 5 ఏళ్లలో నరకం అనుభవించిన రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు కానీ పిఆర్ రోడ్లు కానీ ఆర్ఎన్బి రోడ్లు కానీ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్ ఉన్న నాయకుడు. రాష్ట్రాన్ని ఎట్లా ప్రగతి పదంలో నడిపించాలి, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఆయన 24 గంటలు ఆలోచించడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి రాష్ట్రం విడిపోయి 2019 వరకు నవ్యాంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకండ్ల మండలంలో ఇండస్ట్రియల్ హబ్బుగా చేసి ఎన్నో పరిశ్రమలు రావడానికి శ్రీకారం చుట్టారు. అంటే సోలార్ పవర్ పార్క్ అయితేనేమి, అలాగే జయరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ అయితేనేమి, అలాగే ఎయిర్పోర్ట్ అయితేనేమి, ప్రతి ఒక్కటి ఆయన హయాంలో వచ్చినది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే రీతిలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే మా పాణ్యం నియోజకవర్గంలోని నా ఓర్వకల్లు మండలానికి ఇప్పుడు డ్రోన్ హబ్బుగా చేయడం జరిగింది. 300 ఎకరాలు కేటాయించి, అంతేకాకుండా సెమీ కండక్టర్ అది కూడా మన ఓర్వకల్లు మండలానికి రావడం చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎన్నో పరిశ్రమలు రావడానికి, అక్కడున్న చదువుకున్న యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్రాన్ని పరుగులో పెట్టిస్తూ ఉన్నారు ఈ అధికారంలోకి వచ్చే ఈ 1 ఇయర్లోనే. అంతేకాకుండా మా పాణ్యం నియోజకవర్గాన్ని కూడా ఈ 5 ఏళ్లలో అన్ని పనులు చేయించి అందరికీ అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాం. అంతేకాకుండా కొత్తగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉగాది నాడునే P4 కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వము, ప్రైవేటు, అలాగే ప్రజల భాగస్వామ్యంతో అంటే పేదరికంలో ఉన్న వాళ్ళని పైకి తీసుకురావాలి, పేదరిక నిర్మూలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశము. దానికి తోడు మన రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 20% ప్రజలు ఇంకా పేదల్లో ఉన్నారు. వాళ్ళను పైకి తీసుకురావాలంటే ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు ఆర్థిక సహాయం అందిస్తే, వాళ్లకు అండగా ఉంటే, వాళ్ళను అడాప్ట్ చేసుకుంటే వీళ్ళు కూడా పైకి వస్తారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మా నాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. అహర్నిశలు పేద ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నారు, శ్రమిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించి స్వర్ణాంధ్ర దిశగా ప్రయాణిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి నేను దీనికి ప్రజలు అందరూ సహకరించాలని కూడా కోరుతూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తారు ఈ కూటమి ప్రభుత్వం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తుంది. హెచ్సిఈ భూముల అమ్మకంపై మాట్లాడడం అంటే కొన్ని విషయాలు మనకు తెలియకుండా మాట్లాడలేను అంటూ వెళ్లిపోయిన ఎమ్మెల్సీ కోదండరాం రెడ్డి.
మా వాళ్ళు వచ్చి రమేష్ అని సార్ వికలాంగుల మీద కేసులు పెడితే కూడా మాట్లాడతలేరు, సర్కులర్ వచ్చినా మాట్లాడతలేరు, సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మేస్తున్నా మాట్లాడకపోతే ఎట్లా సార్? మీరే మాట్లాడకపోతే ఎట్లా సార్? కొన్ని తెలియకుండా మనం మాట్లాడు మీరు బయటికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే మాకు తెలుస్తుంది సార్. 100% చేస్తాం సార్. మా వాళ్ళు వచ్చి రమేష్ అని సార్ వికలాంగుల మీద కేసులు పెడితే కూడా మాట్లాడతలేరు, సర్కులర్ వచ్చినా మాట్లాడతలేరు, సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మేస్తున్నా మాట్లాడకపోతే ఎట్లా సార్? మీరే మాట్లాడకపోతే ఎట్లా సార్? కొన్ని తెలియకుండా మనం మాట్లాడు మీరు బయటికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే మాకు తెలుస్తుంది సార్. 100% చేస్తాం సార్. మా వాళ్ళు వచ్చి రమేష్ అని సార్ వికలాంగుల మీద కేసులు పెడితే కూడా మాట్లాడతలేరు, సర్కులర్ వచ్చినా మాట్లాడతలేరు, సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మేస్తున్నా మాట్లాడకపోతే ఎట్లా సార్? మీరే మాట్లాడకపోతే ఎట్లా సార్? కొన్ని తెలియకుండా మనం మాట్లాడు మీరు బయటికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే మాకు తెలుస్తుంది సార్. 100% చేస్తాం సార్. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు విచారణ వ్యక్తం చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పిల్లల భవిష్యత్ బాగుంటుందని మా పేరెంట్స్ చెప్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తుంది. ఇది యూనివర్సిటీ ల్యాండ్ కానప్పుడు మా యూనివర్సిటీలో జేసీబీలు ఎందుకు ఉన్నాయి? హెచ్సియు విద్యార్థిని. సో తెలంగాణ స్టేట్ లో మాత్రం ఇది ఒక డెవలప్మెంట్ ఏరియా. ఇప్పుడు హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ, పూరా తెలంగాణలో హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ, ఇంకా జాగ ఎక్కడ దొరకలేదా? ఇంత మంచి నేచర్ ని కూలగొట్టారు. ఆ ల్యాండ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. 400 ఎకరాలు మా యూనివర్సిటీ అని మాట్లాడుతున్నారు. కానీ అసలు ఆ ల్యాండ్ కు ఈ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు. యూనివర్సిటీకి సంబంధం లేనప్పుడు బుల్డోజర్లు మా యూనివర్సిటీలో ఎందుకున్నాయి? యూనివర్సిటీకి సంబంధం లేదు. 400 ఎకరాల్లో ఉన్నాయి. మా యూనివర్సిటీ అండి, మేమున్నది అది మా క్యాంపస్ లోపల ఉన్నది, మా కంపౌండ్ లోపల ఉన్నది. అది ఏమంటున్నారంటే ఇది ప్రజల ఆస్తి, ప్రభుత్వ విజయం, మేము కోర్టులో కేసేసి కొట్లాడి గెలుచుకున్నాం. అప్పుడెప్పుడు ప్రైవేట్ సంస్థ కేటాయించిన 1974 యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది. అప్పుడు మాకిచ్చింది యూనివర్సిటీ ల్యాండ్ కేవలం అకాడమిక్ పర్పస్ కి మాత్రమే యూజ్ చేయాలి. అవునా కదా? యూనివర్సిటీ ల్యాండ్ అకాడమిక్ పర్పస్ కి యూజ్ చేయడం. ఇప్పుడు యూనివర్సిటీ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎందుకు రేగుతున్నారు నాకు అర్థం కాదు. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ చేస్తున్నారంటే మీకు మీడియా కలో లేదు. లోపల వచ్చి చూడండి ఎంత మంది, వందల జనాలు ఒకే మోటో మీద ఉన్నారు. వందల స్టూడెంట్స్, వాళ్ళకి ఏం అవసరం క్లాస్ లో వదిలిపెట్టుకొని చేయడానికి? అంటే ఇప్పుడు ఈ గేట్ల మధ్యలో ప్రొటెస్ట్ చేయడం అంటే ఈ మాత్రం స్వేచ్ఛ, ప్రొటెస్ట్ చేసుకునే స్వేచ్ఛ కూడా లేదు తెలంగాణలో. ఏం చెప్తారు సీఎం గారికి పర్సనల్ గా నేను ఓటేసాను. జరిగిన సీఎం ఎలక్షన్స్ లో పర్సనల్ గా నేను ఓటేసాను. నౌ ఐఎమ్ రిగ్రెటింగ్ దట్ డిసిషన్. ఎందుకంటే ఆయన మాకు మా పేరెంట్స్, మా ఫ్యామిలీస్ చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పరిపాలన వస్తే పిల్లల భవిష్యత్తుకి, ఎంప్లాయ్మెంట్ కి వాళ్ళు ఆలోచిస్తారని చెప్పి. అది ఇక్కడ పిల్లల భవిష్యత్తుని తీసేసి వాళ్ళు కట్టుకునే డెవలప్మెంట్ ఎవరికి ఉపయోగం అండి? ఇప్పుడు స్టేట్ మీ భవిష్యత్తు బాగుంటుందని కాంగ్రెస్ కోటేశారు. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా నేను ఆ డెసిషన్ ని రిగ్రెట్ అవుతున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఇప్పుడు రియాక్ట్ అవ్వచ్చు కదా, యూనివర్సిటీ పక్క ప్రూఫ్స్ తో ఉండొచ్చు కదా. మీరు కూడా మొత్తం ఏదో కొన్ని ప్రతిపక్ష నాయకులు ఫేడ్ బ్యాచ్ అట్లా కూడా వార్తలు వినపడుతున్నాయి. స్టూడెంట్స్ అండి మేము. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా వద్ద లారీలు ఢీకొన్న సంఘటనపై తక్షణమే స్పందించిన సీఐ గట్ల మహేందర్, ఎస్ఐ పవన్ కుమార్, ఆర్ఎండ్బి డిఈ అశోక్ రాజీవ్ చౌరస్తా నలువైపులా డివైడర్లను ఏర్పాటు చేయడానికి కొలతలు తీసుకున్నారు. హర్షం వ్యక్తం చేస్తున్న పాలకుర్తి షాప్ యజమానులు.
బీఆర్ఎస్ పార్టీ సంచలన ప్రకటన హెచ్సియు 400 ఎకరాల భూములను ఎవరు ఇక ఇంచు కూడా కొనవద్దు. తిరిగి 3 ఏళ్లలో మేము అధికారంలోకి వస్తున్నాం. రేవంత్ రెడ్డి మాయమాటలు నమ్మి ఎవరైనా భూమి కొనుక్కుంటే తిరిగి వాపస్ తీసుకుంటాం. 400 ఎకరాల భూమిని గ్రీన్ జోన్గా ప్రకటించి హైదరాబాద్లోనే బెస్ట్ ఎగ్ ఫోర్క్ తయారు చేస్తాం. మేము ముందే చెప్తున్నాం. తర్వాత మళ్ళీ మమ్మల్ని తప్పు పెట్టొద్దు. ఇది మా పెద్దలు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం. మీడియా సమావేశంలో వెల్లడించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. We have taken a decision as a party that 400 acres which this government is eyeing like a real estate broker, ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం. 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచ్ తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్గా ఉంటుంది, హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్గా ఇస్తాము. ఇది మా కమిట్మెంట్, ఇది మా బాధ్యత. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామంలో రేషన్ షాపులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పేదలకు సన్నబియ్యం పంపిణీ చేసిన మంత్రి సీతక్క. కుప్పం కడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కడాపిడి వికాస్ మర్మత్ నియోజకవర్గంలో సుమారు 11,000 ఇళ్లను మంజూరు చేస్తున్నాం. నీటి సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటి వరకు సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. 2026 డిసెంబర్ నెలలోపు నియోజకవర్గ వ్యాప్తంగా సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. పాఠశాల రూపురేఖలను మార్చేందుకు 10 కోట్లు కేటాయిస్తున్నాం. 2 నెలల్లో రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. కుప్పం మున్సిపాలిటీని మోడర్న్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. నాన్ ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్డ్స్ కి ఇప్పుడు గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తాము. వాళ్ళు అంటే 60% సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా వాళ్ళు ఎలా పే చేయాలి, ఎంత కిలోవాట్ వరకు ఎంత సబ్సిడీ పే చేయాలి, ఇది మొత్తం గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తాము. మన గోల్ అంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు, 2026 డిసెంబర్ వరకు మొత్తం కాన్స్టిట్యుయెన్సీ రూఫ్ టాప్ సోలార్ పవర్ అయిపోవాలి. అది మన గోల్ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు. ఓకే, అది మన ఓవరాల్ ఫైనల్ టార్గెట్. అండ్ లాస్ట్ ఇస్ పెన్షన్ ఫైనల్ వెరిఫికేషన్ చేసి పైన పంపించాము. అండ్ ఇప్పుడు మనకి ఒక రోజు స్పెషల్ పర్మిషన్ వస్తుంది. ఆ రోజు మొత్తం అప్లోడ్ చేసి శాంక్షన్ తీసుకొస్తాం. ఫ్రమ్ మే మంత్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ మనకి పెన్షన్ 100% సాచురేషన్ బేసిస్ లో అయిపోతుంది. మీ అందరికీ తెలుసు, రీసెంట్లీ పెన్షన్ సంబంధించి ఓన్లీ 1 ఇష్యూ వాస్ పెండింగ్ సదరం. అది కూడా మనం చాలా బ్రహ్మాండంగా అక్కడ క్యాంప్ చేసేసాము. ఓన్లీ 2 days లో 6,000 members కి చెక్ చేసాము. అది ఎప్పుడు కూడా జరగలేదు ఎక్కడ కూడా, అంటే ఇది రికార్డ్ బేసిస్ లో చేసాము. సో దాదాపు 14 డాక్టర్స్ వచ్చారు, ఫుల్ ఫెసిలిటీ ఇచ్చి 2 days లో మొత్తం క్లోజ్ చేసేసాము. సో ఇది ఇండివిజువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఉంది. ఇండివిజువల్ అంటే ఒక హౌస్ హోల్డ్ లో ఒక ఫ్యామిలీకి ఏమేమి కావాల్సిందే ప్రభుత్వం వైపు నుండి అది తెలియచేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు కమ్యూనిటీ సంబంధించి మాట్లాడతాను. కమ్యూనిటీ అంటే ఆ నార్మల్ ఫెసిలిటీస్ ఏమేమి ఉండాలి కూడా చెప్పాను. అది ఇంకా జరుగుతుంది. అంటే గండికోట ప్రాజెక్ట్ నుండి అంటే వాటర్ తీసుకువస్తున్నాము. కానీ ఇప్పుడు
మన ఎమర్జెన్సీ ఫండ్స్లో దాదాపు 4 crore ఖర్చు చేసాము ఇప్పటి వరకు. ఎక్కడెక్కడ వాటర్ రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి, ఇమీడియట్లీ పంప్ పెట్టుకోవాలి, ఇమీడియట్లీ బోర్ వేసుకోవాలి అంటే మీ అందరూ చూస్తున్నారు. అంటే ఎక్కడ కూడా మనకి ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే నేను స్టాఫ్ పంపిస్తున్నాను, స్టాఫ్ వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి అంటే ఇమీడియట్లీ పంచాయత్ ఫండ్స్ ఉంటే పంచాయత్ ఫండ్స్ తో చేస్తున్నారు, లేకపోతే నా దగ్గర ఫండ్స్ ఉన్నాయి నేను ఎమర్జెన్సీ ఫండ్స్ లో వాళ్ళకి శాంక్షన్ చేస్తున్నాను. సో అది ప్రాబ్లం ఉండదు. కానీ మీ అందరికి ముందు కూడా చెప్పాను, దిస్ ఈస్ ద లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం అంటే లాస్ట్ సంవత్సరం ఏదైతే మనకి ఇబ్బంది వస్తుంది, నెక్స్ట్ ఇయర్ నుండి ఆ ప్రాబ్లమే రాదు సమ్మర్ లో. ఎందుకంటే ఈ గండికోట ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్ లో ఉన్నాయి, డిపిఆర్ కూడా పూర్తి అయిపోతుంది అండ్ వర్క్ విల్ స్టార్ట్ వెరీ సూన్. ఓకే, అది మీ అందరికి తెలియజేస్తున్నాను. హైలైట్స్ లాస్ట్ 1 month లో అది ఇంపార్టెంట్ కొంచెం తెలుసుకోవాలి ప్రజలకి. 100 5175 బెనిఫిషరీస్ కి చెక్ చేసాము. ఇట్ ఈస్ అ రికార్డ్ ఫిగర్ in 2 days. నార్మలీ ఇంతమందికి చెక్ చేయడానికి రెగ్యులర్ ప్రాసెస్ లో 1 year మినిమం గా పడుతుంది, కానీ మనం ఇక్కడ 2 days లో చేసేసాము ఒక స్పెషల్ రిక్వెస్ట్ తో. సో అది ఫస్ట్ అచీవ్మెంట్. సెకండ్, మీ అందరికీ తెలుసు ఇప్పుడు జాబ్ మేళా చేసాము, మీకు తెలియజేసాను మధ్యలో, అది కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది. ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఫస్ట్ టైం 8th March ఇంకా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇంకా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసాము. ఆ రోజు అన్రికగ్నైజ్డ్ ఉమెన్ కి రికగ్నైజ్ చేసాము. వాళ్ళు మంచి పని చేశారు, మనకు సమానం ఇవ్వడం జరగలేదు, వాళ్ళకి ఫస్ట్ టైం సమానం ఇచ్చాము. ఫస్ట్ టైం మనకి ఈ ఎనర్జీ ఛాంపియన్స్, సోషల్ చేంజ్ ఛాంపియన్స్. సో స్లోలీ మన ఆనరబుల్ సీఎం సార్ టార్గెట్ అంటే 30,000 జాబ్స్ క్రియేట్ అవ్వాలి. సో మనం ఇక్కడ 5 years లో 30,000 జాబ్స్ మినిమం గా క్రియేట్ అవ్వాలి, అది మన టార్గెట్. సో మనం దాదాపు 14,000 లో రీచ్ అయ్యాము ఇప్పటి వరకు. ఓకే, 8 months లో. సో అది కూడా ఒక మంచి ప్రోగ్రెస్. ఇంకా ముందుగా పాజిటివ్ గా వెళ్తున్నాం. ఇది ఎంప్లాయ్మెంట్ సంబంధించి. ఇంకా ఇప్పుడు లాస్ట్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ మీకు లాస్ట్ నేను మున్సిపాలిటీ గురించి అప్డేట్ చేస్తాను. ఉండాలి ఎక్కడ మాల్స్ ఉండాలి, డ్రైనేజ్ ఎలా ఉండాలి, పాత్వేస్ ఎక్కడ ఉండాలి, ఆల్ A to Z. మాస్టర్ ప్లాన్ అంటే మీ అందరికీ తెలుసు, అది బ్లూ ప్రింట్ కాపీ ప్రతి విలేజ్ కి ఉండింది అప్పుడు, కానీ మున్సిపాలిటీ సంబంధించి లేదు, అది ఖచ్చితంగా ఉండాల్సిందే. అది ఫస్ట్ స్టెప్. అది చేయడానికి వాళ్ళకి 4-5 months పడుతుంది, కానీ మనం ఎండ్ వరకు వెయిట్ చేయము. వాళ్ళు ఏదైతే ఫైనల్ చేస్తున్నారు ఆ ఏరియాలో మనం UGD ప్లస్ ఎలక్ట్రిసిటీ ప్లస్ బ్యూటిఫికేషన్ స్టార్ట్ చేస్తాం జూన్ నుండి. ఓకే, సో వాళ్ళు మాస్టర్ ప్లాన్ చేసేనే ఉంటారు నెక్స్ట్ 5-6 months, కానీ ఇక్కడెక్కడ పూర్తి చేస్తారు. సపోజ్ ఈ ఏరియా ఫైనల్ అయింది, ఈ ఏరియా ఇలాగే ఉండాలి, అక్కడ మనం పని స్టార్ట్ చేసేస్తాం జూన్ నుండి. ఫ్రమ్ జూన్ మన గోల్ అంటే ఫస్ట్ డిగింగ్ చేసి UGD చేయాలి. UGD అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అదే కోసం రోడ్స్ మొత్తం డిగ్ చేయాలి. డిగ్ చేసి మొత్తం పెద్ద పైప్ పెట్టుకోవాలి. ఆ పైప్ ప్రతి హౌస్ తో కనెక్ట్ చేయాలి. వాళ్ళ ఫీకల్ సంబంధించి, డ్రైన్ సంబంధించి. ట్రీట్మెంట్ కోసం STP పెట్టుకోవాలి, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఆఫ్టర్ దాట్ మీరు వైడనింగ్ చేసుకోవచ్చు. జనగామ జిల్లా దేవరుపల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 34 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు పరుస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అన్నారు. ప్రజాప్రభుత్వంలో ఎటువంటి అవినీతికి తావులేదన్నారు. నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి తన ముందున్న లక్ష్యం అన్నారు. ప్రతి ఒక్కరూ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అప్పుడు ఎలక్షన్స్ టైంలో మీ అందరికీ కూడా గుర్తుంటుంది, చాలా మంది అన్నారు మా బిడ్డలకి ఉద్యోగాలు లేవు, అప్పుడు వాళ్ళ ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, అది రాలేదు, ఎవరికి కూడా రాలేదు. మరి మన ప్రభుత్వం వచ్చినాక మా బిడ్డలను అయితే చూడాలి అని అన్నారు. చాలా మంది వాళ్ళ గురించి కూడా అడగలేదు. భర్తీ చేసిన కనుక మన ప్రజా ప్రభుత్వమే, మన గౌరవ ముఖ్యమంత్రి వారిలైనా మంత్రులైనా ఆహార దిశలు ఎన్నడూ కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యల్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు ముందుకుంటున్నారు. అట్లనే నియోజకవర్గానికి 3,500 ఇళ్ళ చప్పున వస్తున్నాయి. అవి అర్హులైన ప్రతి పేదవాళ్ళకు కూడా ఇల్లు వస్తాయి. మొదటి విడత ఇది. ఇంకోసారి కూడా వస్తాయి ఆ ఇల్లు. ఇప్పుడు ఎవరికైనా మిస్ అయినా కానీ రెండోసారి ఖచ్చితంగా వస్తాయి. మీరందరూ కూడా ఒకటి గమనించాలి, గతంలో వాళ్ళలాగా వేసుకున్నా పింక్ కండువా కప్పుకున్నా అని కాదు, మీరు అర్హులా కాదా అన్నది చూసి ప్రభుత్వం ఇళ్ళను కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, అంటే ఇందిరమ్మ రాజ్యానికి ఆ ప్రభుత్వానికి ఉన్న తేడా మీరు చూసుకోవాలి.
ఇవన్నీ కూడా ప్రభుత్వం మేము ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నా కానీ చేయనని చెప్పట్లే, అన్నీ కూడా చేస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నారు, కొంచెం ఓపిక అంతే, అన్నీ కూడా అయిపోతే. మరి మీ గ్రామాలలో ఉన్న సమస్యలు అంటే సీసీ రోడ్, సైడ్ డ్రైనో, లేకపోతే స్కూళ్ళకి కావాల్సిన టాయిలెట్లో, ఇంకా ఏదైనా నీటి కాలంలో ఏదో సమస్యలు ఉంటావో వాళ్ళంటే చేపేయడానికి ముందు పడతారు. వేరే పార్టీ వాళ్ళంటే కాంగ్రెస్ వాళ్ళకి పేరు ఎక్కడ వస్తుందా అని మీకు బాగా తెలుసు, ఊళ్ళల్లో ఎట్లా చేస్తారో పేరు రాకుండా ఉండద్దన చేసే పని చెడగొట్టడానికి ముందు ఉంటారు. అందరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపించుకోండి. థ్యాంక్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.